డిగ్రీ స్థాయిలో తెలుగు ప్రాధాన్యతని తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఉన్నత విద్యా మండలి. సో, ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. సార్ ఎట్లా చూడొచ్చు? క్రెడిట్స్‌ని తక్కువ చేసింది. 20-12కు కుదించినటువంటి సిట్యుయేషన్. దీన్ని తెలుగు పైన ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నమేనా? నిజంగా తెలుగు భాష పట్ల అధికారులకి చిన్న చూపు ఏర్పడుతూ ఉంది. ఎందుకు అంటే తెలుగు భాష అంటే ఏ మమకారం లేని అధికారులు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మను తెలుగు ప్రాంతంలో పుట్టి పెరిగినవాడు, తెలుగు మీడియంలో చదువుకున్నవాడు ఇట్లా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు రకరకాల ఒత్తిడి చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు చేసేదే పాలసీలుగా మారుతూ ఉన్నాయి. అందుకే తెలుగు ఇప్పుడున్నది డిగ్రీ స్థాయిలో తెలుగు బోధన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 ఏళ్ళు బోధిస్తూ ఉన్నారు. 3 ఏళ్ళకి కలిపి 20 క్రెడిట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆ 20 క్రెడిట్లనే కొనసాగించాలి. 12 క్రెడిట్లకు తగ్గించాలని ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చారు. అది సరైన ఆలోచన కాదు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ తెలుగు భాషకు సంబంధించిన అధ్యాపకులందరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానం ఏమిటంటే 20 క్రెడిట్లని తగ్గించాలి. ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కి ఆదేశించాలి. ఎక్కువ సాహిత్యాన్ని చదువుకునే అవకాశాన్ని విద్యార్థులకి కల్పించాలి. దీనివల్ల విద్యార్థులతో పాటు అధ్యాపకులకు కూడా భారీ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ సిలబస్ చదువుకోలేరు. సమాజం మారుతున్నప్పుడు, పోటీ ప్రపంచం పెరుగుతున్నప్పుడు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలి. ఇప్పుడు 20 క్రెడిట్ల నుంచి 12 చేస్తే 8 క్రెడిట్లు తగ్గుతాయి. 8 క్రెడిట్లు అంటే 8 గంటలు. 8 గంటలు తగ్గుతుంటే 8 పాఠాలు తగ్గుతాయి. 8 పాఠాలు చదువుకునే అవకాశాన్ని విద్యార్థి కోల్పోతున్నాడు కదా. ఆ విధంగా విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తర్వాత ఎంఏ తెలుగు చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లెక్చరర్లుగా మారాలి. ఆ ఎంఏ తెలుగు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉపాధి అవకాశాన్ని కోల్పోతారు. 4 లెక్చరర్లు పనిచేసే చోట ఇప్పుడు ఈ నిర్ణయం వలన ఇద్దరే పనిచేయాల్సి వస్తుంది. అంటే ఇద్దరు నిరుద్యోగులు అయిపోతారు. ఉద్యోగాలు లేక ఒకవైపు చస్తుంటే విద్యార్థులు, యువత బాధపడుతూ ఉంటే ఈ నిరుద్యోగులుగా మార్చేటటువంటి ప్రయత్నం ఈ విధంగా జరుగుతుంది. కనుక దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యమంత్రి నేను తెలుగు మీడియంలో చదివాను, గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను అంటున్నాం. మరి అట్లాంటిది ఈ జీరోని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ముఖ్యమంత్రి? అందుకే ఇది ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఎందుకంటే కొన్ని విషయాలు ముఖ్యమంత్రి లెవెల్లో అవగాహన ఉండే అవకాశం ఉండదు. కింద అధికారులు ఏదో నిర్ణయాలు తీసేసుకుంటారు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి కనుక, ఆయన ఆధీనంలోనే విద్యాశాఖ ఉంది కనుక ఆయన వెంటనే జోక్యం చేసుకొని ఉన్నత విద్యామండలి చైర్మన్ని పిలిపించి మాట్లాడి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పాలి. కలిసే ప్రయత్నం చేస్తారు సార్? ఖచ్చితంగా ఇప్పుడు మేము తీర్మానం కూడా చేసుకున్నాం. ప్రొఫెసర్లు అందరం కలిసి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుంటాం. వెళ్ళి ఆయనతో మాట్లాడతాం. తెలుగు భాష ఎందుకు సార్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాము, కాలక్రమేణా మారుతూ ఉంటే ఇంగ్లీష్ భాషకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్కు బానిసలు. మొదటి నుంచి ఇంగ్లీష్ వాళ్ళకి బానిసలం అని అనుకుంటారు వీళ్ళు. ఇంగ్లీషు చదివిస్తే చాలా ఎక్కువగా నాలెడ్జ్ అనేటటువంటి ఒక భావన మన సమాజంలో ఉంది. భాష అభిమానం అనే ఒక భావన తెలుగు సమాజంలో తక్కువగా ఉంది. ఆ భాషా అభిమానాన్ని పెంచడానికి ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు అనే అంశాన్ని వాళ్ళ ఉన్నత విద్యా మండలి మరి తగ్గిస్తున్న సిచ్యువేషన్ చూస్తాను. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు అధ్యాపకురాలు ఉన్నారు, తెలుగు అధ్యాపకురాలు, వారితో మాట్లాడడం. మేడం, ఏం జరుగుతుంది అసలు? క్రెడిట్స్ ఎందుకు తక్కువ వేయాల్సి వచ్చింది? ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి అండి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నేను పనిచేస్తున్నాను, ఇబ్రహీంపట్నం నందు. సార్, ఏది వచ్చినా అది తెలుగుకే ముప్పవడం ఫస్ట్ చాలా బాధాకరం. అది ఒక తెలుగు రాష్ట్రంలోనే జరుగుతుంది. 3వ సంవత్సరంలో డిగ్రీలో తెలుగు ఇచ్చారు, సంతోషం. తెలుగు, ఇంగ్లీష్ పెట్టారు. అప్పుడు కూడా మన క్రెడిట్స్ 20నే, అప్పుడేమీ ఇది లేదు. మరి ఎందుకు ఇప్పుడు 12కి ఎందుకు చేయాల్సి వస్తుంది? ఉన్నదాన్నే పంచుకున్నాం. ఇప్పుడు ఏంటి, 3వ సంవత్సరంలో తెలుగును తీసేయడం, తెలుగు ఇంగ్లీష్ తీసేయడం మూలంగా పీజీకి అవకాశం ఉండదు, పరిశోధన ఉండదు. ఆ రకంగా పూర్తి భాషా వికాసానికే విఘాతం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రెడిట్స్ తగ్గించకూడదు. దీనికి మూలం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రాథమిక స్థాయిలో తెలుగు మీడియంలో ఉండాలి.
ఖచ్చితంగా 10వ తరగతి వరకు కాదు, డిగ్రీ వరకు కూడా తెలుగు ఒక సబ్జెక్టుగా చదవాలి. వాళ్ళు ఏ కోర్సులు చేసినా కూడా ఒకటి తెలుగు అంశంగా తీసుకోవాలి. వీలైతే అన్ని కోర్సులు కూడా సాధ్యమైనంత వరకు మాతృభాషలో ఉండాలి. ఈ విధంగా మన భాషా సంఘాలు కానీ, అధ్యాపకులు కానీ, మేధావులు కానీ, ముఖ్యంగా మన ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకున్నప్పుడే భాషా వికాసం జరుగుతుంది. భాష అంటే ఒక వినిమయ సాధనం కాదు కదా, అది మన అస్తిత్వం, మన సంస్కృతి, మన వారసత్వం, మన జీవన మూల్యాలు సమస్తం అల్లుకున్న ఒక పందిరి అది. దానికే విఘాతం కలిగినప్పుడు మన తెలుగు వాళ్ళ అస్తిత్వం పోతుంది, మన ఉనికి పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ, మేధావులు కానీ ఈ విషయం మీద ఆలోచించి ఖచ్చితంగా మా క్రెడిట్స్ తగ్గించొద్దు, దానికోసం కృషి చేయాలి. అందుకు మేము అధ్యాపకులుగా నిలబెడతాం. రేపటి తరానికి ఈ అమూల్యమైన విలువలు, తెలుగును, వారసత్వాన్ని, సంస్కృతిని అందించే ప్రయత్నం చేద్దాం. అందుకు మీడియా సహకారం కూడా ఉండాలి. మీడియాలో మాట్లాడే వాళ్ళు కూడా మంచి తెలుగును మాట్లాడేటట్లుగా మీరు ప్రోత్సహించండి. తెలుగు ప్రాధాన్యత ఎందుకు తగ్గిపోతుంది? క్రెడిట్స్ తగ్గడానికి కారణం ఏందనుకోవచ్చు? ఎందుకు తగ్గించారు? చెప్పారుగా ఇందాక, సైన్స్ వాళ్ళతో మీటింగ్ జరిగినప్పుడు తెలుగు వాళ్లకు క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వడం మూలంగా సైన్స్కు తగ్గుతున్నాయి. తెలుగు మాతృభాషనే కదా, ఎట్లయినా నేర్చుకుంటారు కాబట్టి. అయినా ముఖ్యంగా తెలుగు వాళ్ళం ఏమనం కదా, ఇదే మాట పోయి తమిళనాడులో అనలేరు, కర్ణాటకలో అనలేరు. తెలుగు వాళ్ళు కదా. మీ రాష్ట్రంలో మేము సిబిఎస్ సిలబస్లో తెలుగు కంపల్సరీ చదవాలి అంటే కూడా ధర్నా చేశారు ఏప్రిల్లో. మేము ఈ తెలుగు చదవము అని, తెలుగు భాష కాని వాళ్ళు. అదే ఇంకో రాష్ట్రంలో అనమనండి. ఇక్కడ ఉంటారు, ఇక్కడి అవసరాలు కావాలి, ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తారు, ఇక్కడ ఉద్యోగాలు కావాలి, కానీ ఇక్కడి భాష వద్దు. అయినా మనం ఏమనలేదు. అన్నట్టు కొన్ని కాలేజీలో సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు కూడా తీసుకోవట్లేదు అడ్మిషన్. కాదు, అసలు చూపించడం లేదండి. నారాయణ, చైతన్య, గాయత్రి లాంటి కార్పొరేట్ కళాశాలల్లో అసలు తెలుగు ఆప్షనే లేదు. సంస్కృతము, హిందీ, ఇంకేమైనా వేరే, తెలుగు ఆప్షనే లేదు అక్కడ. నేను నా పిల్లని జాయిన్ చేస్తాను, నా పిల్లోడిని జాయిన్ చేస్తాను అంటే మా దగ్గర తెలుగు ఉండదండి. చాలా గొప్పగా చెప్తున్నారు వాళ్ళు. కానీ ఈ రాష్ట్ర భాష ఇది తీసుకోకపోతే నీకు అనుమతి రద్దు అని ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? మేము అడుగుతున్నాం. వీలైనంత వరకు వేదికల మీద చెప్పుకుంటున్నాం. కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వాలని శాసిస్తున్నాయా, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు అనుమతి దొరుకుతుంది? ఈ రాష్ట్రంలో వాళ్ళు తెలుగుని తీసుకోకుండా నడిపించుకోగలుగుతున్నారు? అనుమతి ఎట్లా దొరుకుతుంది వాళ్ళకి? ఆ విషయాన్ని అందరం ఆలోచించదగ్గ విషయం. అలా అని కాదు, వాళ్ళ చులకనగా చూస్తున్నారు అనేది కూడా కొంచెం వరకు కరెక్టే. అయినా దాన్ని అనుమతిస్తున్నది మనమే కదా. భాషాభిమానం మనకు లేదు, వ్యాపారంగా భాషను వాడుకుంటున్నారు, అంతే కదా. అంతే. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడి భాషను కనుక మీరు తీసుకోకపోతే మీ అనుమతి రద్దు అవుతుంది. మీరు వాళ్ళు ఏమంటున్నారంటే తల్లిదండ్రులు అడగట్లేరు అంటున్నారు. నువ్వు పెట్టు ఆప్షన్గా. మేము మా పిల్లలు చదివించడానికి పోయిన సందర్భంలో అక్కడ తెలుగు లేదు, ఆప్షన్ లేదు. హిందీ అన్న తీసుకోండి, సంస్కృతం అన్న తీసుకోండి అని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే మాకు సూచిస్తున్నారు. ఆ పరిస్థితికి వాళ్ళు వచ్చారు అంటే దాన్ని ఏమనుకోవాలి మనం? ఈ రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ ఒక వ్యాపారంగా విద్యను మార్చి ఇక్కడి మాతృభాషను తీసుకోకుండా వారు సర్వైవ్ అవుతున్నారు అంటే తప్పు ఎవరిదంటారు? అందరిది. మనం ఖండించకపోవడం, మనం గొంతెత్తకపోవడమే దీనికి కారణం అండి. మేము బలహీన వర్గాల పిల్లలకు తెలుగు బోధిస్తున్నాము. గత 28 సంవత్సరాల నుంచి మా పిల్లలకు తెలుగు అంటే అభిమానం. తెలుగు ఎంఏలు చేస్తారు, పిహెచ్డీలు కూడా చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ రోజు తెలుగు కరువైతుందంటే ఆవేదనతో వచ్చాం మేము దీనికి. ఇది మాత్రం ప్రభుత్వం నిర్ణయం వాపసు తీసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో తెలుగును తెలుగులాగా గౌరవిద్దాం, మన భాషను మనం కాపాడుకుందాం. తగ్గించే వాళ్ళ స్టూడెంట్స్కి ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది? చాలా అండి. ఇప్పుడు ఎంఏ చేసేవాళ్లే కరువైతారు, పిహెచ్డి చేసేవాళ్లే కరువైతారు. అలాంటప్పుడు తెలుగును ఎవరు తీసుకుంటారు, ఎవరు పోషిస్తారు, ఎవరు దాన్ని గౌరవిస్తారు? తెలుగు భాషను ఇప్పుడు గ్రూప్స్లలో ఐఏఎస్లో వాళ్ళు ఇంటర్వ్యూలో తెలుగు దూరం అయిపోయి ఇంటర్వ్యూలో రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి వాళ్ళు సమాధానం చెప్పలేక అక్కడ ఆగిపోతున్నారండి తెలుగులో. అలాంటిది మనం భాషను మనం నేర్చుకోకపోవడం అనేది మన అజ్ఞానమే కదా సార్. అందుకోసం ఈ భాష కోసం మనం కంపల్సరీ ప్రభుత్వాలు దిగి రావాలి. మన క్రెడిట్స్, మన తెలుగు గౌరవాన్ని మనకి ఇవ్వాల్సిందే. అది క్రెడిట్స్ తగ్గించకూడదు, ఇలా దానికి అగౌరవపరిచినట్టే కదా. నువ్వు ఇంకో రకంగా క్రెడిట్స్ వేరే వాటి నుంచి తీసి ఇవ్వండి,
అంతేగాని తెలుగు భాషకు ఈ క్రెడిట్స్ అనేదే తీయకూడదు. అది మూలము. ఈరోజు గత సంవత్సరమే ఇది పేపర్ ఆర్టికల్‌లో వచ్చింది. మేము పెద్దవాళ్ళని అడిగాం గూడా. ఎందుకు ఇలా ప్రభుత్వం తీసుకుంటుంది అని అడిగితే, ఆ రోజు ఏమన్నారు, ఇది ఫేక్ న్యూసు, ఇది కాదు అన్నారు. కానీ ఈరోజు ఈ సమావేశానికి అదే మూల కారణం సార్. ఆ రోజే మనం నోరెత్తి, ఆ రోజే మనం ప్రభుత్వానికి మన గొంతు వినిపిస్తే ఇంతటి నిర్ణయం కాకపోయేది అని నా అభిప్రాయం సార్. శారద అండి. నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ని. ఇందాక మీరు క్రెడిట్స్ తగ్గిస్తే నష్టం ఏంటి అని అడిగారు కదా. అంటే పీజీ చేయాలంటే కంపల్సరీ 20 క్రెడిట్స్ నేర్చుకొని ఉండాలి పిల్లలు. 20 క్రెడిట్స్తో చదివి ఉండాలి. దాన్ని 12కి కుదించడం వల్ల ఫైనల్ ఇయర్లో లాంగ్వేజ్ ఉండదు. ఫైనల్ ఇయర్ తర్వాత వాళ్ళు పీజీ చేసే అవకాశం ఉండదు. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఎనీ. అంటే దీనికి అందరికీ కారణం ఏంటి అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భాషని తగ్గించే ప్రయత్నం జరుగుతుందండి. మొదటి నుంచి కూడా తెలుగు భాష పట్ల ఒక చులకన భావం అనేది చాలా సంవత్సరాలుగా మేము గమనిస్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మేము ఎప్పటికప్పుడు మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. రాను రాను అది క్రమేణా పూర్తి భాషనే మరుగైపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. దీన్ని తప్పకుండా మేమందరము వ్యతిరేకిస్తున్నాము. దానికి అవసరమైతే ఎంతవరకైనా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు డాక్టర్ ముదిగొండ భవానీ. ఈరోజు తెలుగు సమావేశానికి రావడం ముఖ్య కారణం ఏంటంటే తెలుగు భాష మీద మాకున్నటువంటి అభిమానము. ముందు అనుకునే వాళ్ళము డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వాళ్ళకి భాషా నైపుణ్యాలు, సున్నితమైన నైపుణ్యాలు, అదే సాఫ్ట్ స్కిల్స్ అంటాం మనము, ఇవి చాలా అవసరం వాళ్ళకి అని అనుకునే వాళ్ళము. సరే, ఏదో ఒక విధంగా ఫైనల్ ఇయర్లో పెట్టారు వాళ్ళకి. కానీ ఇప్పుడు మళ్ళీ అవి తీసేస్తాము అన్నప్పుడు పిల్లలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదువుకొని ఫైనల్ ఇయర్లో వాళ్ళకి ఆప్షనల్ సబ్జెక్ట్స్ భారంతో అసలు భాషా నైపుణ్యాలు మర్చిపోతున్నారు. ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి విదేశీయులు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి భాష రాకపోతే మన తెలుగు భాషను నేర్చుకున్నారు, కష్టపడి నేర్చుకున్నారు, ఎంతో కృషి చేశారు. సిపి బ్రౌన్ గారు మనందరికీ తెలిసిన విషయమే. అంటే మాండలికాలన్నీ కూడా నేర్చుకుని ఎంత సులభమైన భాష, ఎందుకు మనం నేర్చుకోకూడదు అని పట్టుదలతో నేర్చుకున్నటువంటి భాష, ఎంతో మందితో పేరు పొందినటువంటి భాష, దాన్ని దూరం చేసి మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా దాన్ని సరిగా వాళ్ళు సమర్పించలేరు. అది పీపీటీ అవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళ ముందు మాట్లాడడం కానీ, అధికారుల ముందర కానీ, మాతృభాషలో వాళ్ళు పట్టు సాధిస్తేనే ఏ భాషలైనా నేర్చుకోగలుగుతారని మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు కూడా ఆ విషయాన్ని రుజువు చేశారు. మనకి ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు వాళ్ళు మాతృభాషలో సరైన పట్టు సాధించగలిగితే. కాబట్టి పిల్లలకి అన్యాయం జరగకూడదు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫైనల్ ఇయర్ తృతీయ సంవత్సరంలో ఈ క్రెడిట్స్ ఈ విధంగా ఉండాల్సిందే. ఫైనల్ ఇయర్లో కనుక వాళ్ళకి తీసేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కాస్త భయము అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి మాట్లాడలేరు. ఆప్షనల్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా ముందు ఒక లాంగ్వేజ్లో చెప్పాల్సిందే. మనకి ఇప్పుడు ఏఐ అని అనుకుంటున్నాము, ఏఐ అయినా కూడా మనం ముందు ఏదో ఒక భాష నేర్పించాలి కదా. ఐదర్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా సరే నేర్పించాల్సి వస్తుంది. తర్వాతే ఒక సబ్జెక్ట్ని మనం ఒక మిషన్కి చెప్పగలుగుతాం. అది మెడికల్ గ్రౌండ్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనా కూడా. కాబట్టి భాషా నైపుణ్యాలు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా కూడా మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి మన తమిళనాడు వెళ్ళినా, కన్నడ వెళ్ళినా, బస్సులో వెళ్తుంటే మనం చూస్తాము అన్ని కన్నడలో, తమిళ్లోనే కనబడుతూ ఉంటాయి పేర్లు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మరి అదేంటో తెలియదు. ప్రభుత్వ జోక్యం చాలా అవసరము. తెలుగులోనే పేర్లు ఎందుకు ఉండకూడదు? భారతదేశం అంటే సిటీ కాదు, హైదరాబాద్ కాదు, కుగ్రామాలనే మనము ప్రమాణంగా తీసుకుంటాం. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? తెలుగు భాష. ఓటు వేయండి అన్నప్పుడు ఎక్కువ ఓట్లు పడతాయి, క్యాస్ట్ యువర్ ఓట్ అన్నప్పుడు చాలా తక్కువ పడతాయి. ఇది రాజకీయ అంశం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. మన భాషల్ని, మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని భావిస్తుంది. ఎందుకు మాతృభాషని తగ్గించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది విద్యా మండలికి కావచ్చు, ప్రభుత్వం? అంటే తెలుగు భాష పట్ల వీళ్ళకి ఎక్కువగా అభిమానం లేదు. వీళ్ళ పిల్లలంతా విదేశాల్లో చదువుతున్నారు, ఎన్నో దేశాలు సందర్శిస్తున్నారు. కాబట్టి అంత బీటెక్లు అంటున్నారు తప్ప ఇంకోవైపు వెళ్ళడం లేదు. బీటెక్లు, మెడిసిన్లు తప్ప ఇంకొకటి విద్య కాదు అనే ఒక అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి ఎవరు పట్టించుకోరు. తెలుగు భాషను టచ్ చేస్తే ఎవరు పట్టించుకోరు అనే ఒక దురభిప్రాయం అవ్వచ్చేమో. కానీ ఖచ్చితంగా అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళుంటే బాగుండేది అనేసి సమావేశంలో చర్చించడం జరిగింది. ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఒక విధి విధానాలు అనేవి మనం పాటించినప్పుడు అందరూ కూడా దాన్ని అంగీకరిస్తారు. సరైన కారణం చెప్పాలి, చెప్తే అందరూ అంగీకరించే అవకాశం ఉంటుంది. దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా లేదా అని మేధావులని ఒకసారి సంప్రదించి తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇది మా సమావేశంలో అనుకున్నట్టు. సంబంధించి ఇక్కడ డిగ్రీలోనే క్రెడిట్స్ తగ్గిస్తే మళ్ళీ పై చదువులకు వెళ్ళలేరని చెప్తాను.
అదే అంటే తెలుగులో వాళ్ళు పీజీ చేయడానికి వీలు ఉండదు క్రెడిట్స్ తగ్గించినప్పుడు, మరి పీజీ కాలేజీలని మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, తెలుగు అధ్యాపకులు కూడా మరి పరిశోధన జరగదు, కాబట్టి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండవు. భారతదేశం అనేది అన్ని దేశాలకి గురువు స్థానంలో ఉంది కాబట్టి భాషల విషయంలో తగ్గే ప్రసక్తి లేదు. ఇంకా ముందుకెళ్ళాలి, ఎట్లా ఉందో అట్లాగే ఉంది కానీ ముందుకెళ్ళే ప్రసక్తి లేకుండా ఉంది. కాబట్టి కనీసం డిగ్రీలోనైనా ఫైనల్ ఇయర్లో పిల్లలకి తమ మాతృభాషలో కొంతైనా నేర్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా సాధించవచ్చు. క్రియేటివిటీ అంటున్నాము, సృజనాత్మకత అంటున్నాము. ఎక్కడ నుండి వస్తుంది సృజనాత్మకత? తన భాషలో తనకు పట్టు ఉంటే సృజనాత్మకత అనేది ఉంటుంది. తెలుగు వచ్చిన వాడు తన మాతృభాష వస్తే ఇంకొక 2 పుస్తకాలు చదవాలి అనుకుంటాడు. మాతృభాష రాకుండా ఇంగ్లీష్లో 4 ముక్కలు నేర్చుకున్నటువంటి వాడు అక్కడితోనే ఆగిపోతాడు, ముందుకెళ్ళే అవకాశం ఉండదు. కేవలం సర్టిఫికెట్లు డిగ్రీలకు మాత్రమే పరిమితం అయిపోతాడు. సృజనాత్మకత అనేది నశిస్తుంది. కాబట్టి ఇది భాషాపరంగా మనకు వచ్చేటటువంటి సమస్యలు. అందుకే మాతృభాషలో ఏ భాష అయినా కావచ్చు, అది కన్నడ కానివ్వండి, మరాఠీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, మాతృభాష తర్వాతే ఏ భాష అయినా వాళ్ళు నేర్చుకోగలుగుతారు అనేది మా ప్రగాఢ విశ్వాసం.